సార్ నేను ఇన్స్పెక్టర్ని వెంటనే కలవాలి సార్. విషయం ఏంటో చెప్పండి. చాలా ఇంపార్టెంట్ విషయం సార్. మేము ఆయన్ని వెంటనే కలవాలి. సార్ లోపల ఉన్నారు, వస్తారు, కూర్చోండి. 16 మంది ఉరేసుకున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ విషయం మీరు సార్కి ఇన్ఫార్మ్ చేశారా? ఏంటిది? సార్కి ఇన్ఫార్మ్ చేశాను సార్. అవును సార్, ఇదిగో బయలుదేరుతున్నాను సార్. సార్ బయలుదేరాను సార్. షూర్ సార్, షూర్ సార్. నేను వెళ్ళాక కాల్ చేస్తా సార్. షూర్ సార్. సరే సార్. సార్ వీళ్ళెవరో కనుక్కున్నారా? కనుక్కున్నాను సార్. వీళ్ళు మీతోనే మాట్లాడాలని చెప్పారు. 16 మంది ఉరేసుకున్నారంట. స్పాట్కు వెళ్ళాలి, తర్వాత కలుస్తాను. సార్ సార్ వాళ్ళు ఉరేసుకోలేదు సార్, వాళ్ళని ఉరేసి చంపేశారు సార్. మీరు ఏమంటున్నారమ్మా? మీ దగ్గర ప్రూఫ్ ఉందా? ఉంది సార్, చూడండి. మొహం ఇందులో కనిపించట్లేదు కదండి. అయినా కూడా పర్వాలేదు, కనిపెట్టేద్దాం. అవకాశం ఉంది సార్. ఆ హంతకుడు ఎవరో కనిపెట్టి వాడికి మీరు ఎలాగైనా తగిన శిక్ష విధించాలి సార్. తప్పకుండా. మాకేమైనా ఇన్ఫర్మేషన్ అవసరం అయితే మీకు స్టేషన్ నుంచి కాల్ వస్తుంది. అలాగే స్టేషన్కి రావాల్సి ఉంటుంది. ఒక నిమిషం. సార్ వాళ్ళకి రిజిస్టర్ ఇవ్వు. అలాగే సార్. ఇందులో మీ ఇద్దరు పేర్లు, అడ్రస్ రాయండి. సార్ తను పీజీలో ఉంటుంది, నా అడ్రస్ రాస్తాను. సరే మీదే ఇవ్వండి. అదేదో చూడు. ఓకే సార్. సరే సార్, అయితే మేము బయలుదేరుతాం. ఒక్క నిమిషం. సార్ మమ్మల్ని ఎందుకు సార్ ఫోటో తీసుకుంటున్నారు? ఇది చాలా పెద్ద కేసు. మేము నేరస్తుని పట్టుకున్న తర్వాత మీరు కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పకపోతే మా తలలు పోతాయి. అందుకే ప్రూఫ్ కోసం ఒక ఫోటో తీసుకున్నాను. చూడండి, మేము ఎప్పుడు పిలిచినా మీరు ఇక్కడికి రావాలి, కోర్టుకు వచ్చి సాక్ష్యం కూడా చెప్పాలి. అర్థమైందా? బయలుదేరండి. నా పని నేను చేసి ముగించేశాను. ఇక మిగిలింది నీ పని. అసలు నువ్వు ఇక్కడ ఏం చేసావు? మొత్తం సర్వనాశనం అయిపోయింది. ఏమైంది? నువ్వు వాడి గొంతు పేసుకోవడం, వెనకాల 2 అమ్మాయిల నుంచి వీడియో కూడా తీసారా? నువ్వేమంటున్నావు? వాళ్ళిద్దరు స్టేషన్ కూడా వచ్చారు. సాక్ష్యం చెప్పడానికి ఇద్దరు కోర్టుకు వస్తారట. ఆ వీడియో క్లిప్ ని కళ్ళారా నేనే చూశాను. నీకు కాస్త అదృష్టం ఎక్కువే. ఆ వీడియోని వెనక నుంచి తీశారు. నీ మొహం కనిపించుంటే ఈ పాటికి మనందరం బాగా ఇరుక్కునేవాళ్ళం. ఆ వీడియో కనుక బయటకు వచ్చిందంటే మా డిపార్ట్మెంట్ వాళ్ళు నిన్ను అసలు భూమి మీద నడవనివ్వరు. నిన్ను తీసుకెళ్లి లోపలేస్తే మా ఇద్దరిని నువ్వు ఇరికించేస్తావు. ఆ తర్వాత మన ముగ్గురం జీవితాంతం జైల్లో అడుక్కు తినాల్సిందే. ఎవరు వాళ్ళు? ఇప్పుడు వాళ్ళిద్దరు స్టేషన్ నుండి వెళ్లిపోయారు. ఒక అమ్మాయి పీజీలో ఉంటుందట, ఇంకొక అమ్మాయికి సొంత ఇల్లు ఉంది. వాళ్ళు ఫోటో, ఫోన్ నెంబర్, ఇంటి అడ్రస్ ఇప్పుడే నేను నీకు పంపిస్తాను. త్వరగా పంపించు. అన్నా అదిగో వచ్చింది చూడండి. వెళ్ళి లాక్రండి రా. అలాగే అన్నా. మా అన్నయ్య నీతో ఏదో మాట్లాడాలంట, రా. మీరిద్దరు ఎవరు? నేనెందుకు మీతో రావాలి? ఊరికే ఇక్కడ న్యూసెన్స్ చేయకు. ఒక నిమిషం వచ్చి మా అన్నతో మాట్లాడి వెళ్ళు. ఈ పొగ ఆరోగ్యానికి మంచిది కాదు, కానీ ఇప్పుడు నీకు వేరే దారే లేదు. ఈ పొగ నేను ఇప్పుడు నీ మీద ఊదానంటే నీకు జీవించడానికి అర్హతే లేదన్నమాట. నువ్వు నాకు వ్యతిరేకంగా ఉన్నావంటే నువ్వు నీ జీవితాన్ని జీవించడం చాలా కష్టం. నేనెంత చెడ్డవానో నేను నీకు చెప్పే అవసరం లేదనుకుంటా. ఆల్రెడీ నీకు తెలుసు నేను ఎంత పెద్ద చెడ్డవానో. నన్ను నువ్వు ఇంకా నీకు చాలా వయసు ఉంది. మళ్ళీ చెడ్డవాడిగా చూడటానికి ప్రయత్నించుకో. ఎవరికూ హెల్ప్ చేయబోయి నువ్వెందుకు చావాలనుకుంటున్నావు? నీ మంచి కోసమే చెప్తున్నాను. నీ దగ్గరున్న వీడియో క్లిప్ నాకు ఇచ్చేసి నీకు దీనికి ఎటువంటి సంబంధం లేనట్టు ఉండిపో. ఆ వీడియో క్లిప్ ఇప్పుడు నా దగ్గర లేదు సార్. అది నా ఫ్రెండ్ దగ్గరే ఉంది. తను ఎవరి మాట వినదు సార్. తను ఏదైనా పోలీస్ స్టేషన్ లేదా మీడియా దగ్గరికి వెళ్తే నేను బాధ్యురాలి కాదు సార్. తనకి చెప్పి ఎలాగైనా ఒప్పించు. తను ఒప్పుకోకపోతే తనని ఎలా ఒప్పించాలో నాకు బాగా తెలుసు. నేను మాట్లాడతాను సార్. శంభో హర హర. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.